ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. సామెతల గ్రంథము 23:15. మన హృదయానికి జ్ఞానం లభిస్తే ఏమవుతుంది? ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలుగుతాం. అనవసరమైన వాటిని విడిచి యుక్తమైన వాటిని ఎన్నుకుంటాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. ఎందుకంటే జ్ఞానం గలవారు దేవుణ్ణి సంతోషపెడతారు. దేవుని ఆనందం కోసం, జనులలో ఆయనను ఘనపరచడం కోసం, ఆయన మహిమను హెచ్చించడం కోసం బ్రతకాలన్న ఆశ వారిలో ఉంటుంది. పొరపాటును కూడా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే కార్యాలను చేయాలి అని అనుకోరు. అలాంటి వారిని బట్టి దేవుడు కూడా సంతోషిస్తాడు. నీ హృదయానికి జ్ఞానం లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషిస్తుందని వాక్యం సెలవిస్తుంది. మరి మనకున్న జ్ఞానంతో దేవుని కోసం ఎలా నిలబడ్డాం? మనకున్న జ్ఞానాన్ని బట్టి దేవుడు సంతోషించగలడా? ఒకసారి ఆలోచించండి. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానంతో ఆయన్ని మహిమపరచగలుగుతున్నావా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.